ఎలక్షన్లో మేము కబ్బగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే గొల్ల కుర్మలకు అభిమానం. కానీ మా అభిమానాన్ని మీరు కూడా ఖచ్చితంగా మాకు స్వాతంత్రం వచ్చిన కాంచి ఇప్పటి వరకు కూడా మంత్రి పదవి లేకుండా లేవు. ఖచ్చితంగా మాకు వచ్చే 6 మంత్రి పదవుల్లో మాకు ఖచ్చితంగా గొల్ల కుర్మలకు మంత్రి పదవి ఇవ్వాలి, 3 ఎమ్మెల్సీలు ఇవ్వాలి. అదేవిధంగా 5 కార్పొరేషన్ చైర్మన్లతో పాటు కామారెడ్డి డిక్లరేషన్ మరి కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంపీటీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ అన్ని విధాలుగా గొల్ల కుర్మ యాదవులకు సముచిత స్థానం కల్పించాలి. ముందుగా మా గొల్ల కుర్మ యాదవులందరి తరఫున మరి టీపీసీసీ అధ్యక్షుడు గౌరవనీయులు మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక బీసీ బిడ్డ బీసీలకు న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో ఖచ్చితంగా మన బీసీ బిడ్డ అనగారిన వర్గాల ఆశాజ్యోతి, పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన మహేష్ కుమార్ గౌడ్ అన్న మన గొల్ల కుర్మ యాదవులకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడనే నమ్మకంతో మేము ఉన్నామన్నా. ఎందుకంటే మాది ఇది కంప్లీట్గా ఇది పెద్ద సంఘం తెలంగాణ ఆంధ్రాలో. నేను జాతీయ అధ్యక్షుడిని, నా పేరు మేకల రాములు యాదవ్, మా రాష్ట్ర అధ్యక్షుడు వంశీమోహన్. అదేవిధంగా అన్ని జిల్లాల అధ్యక్షుల 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు స్టేట్ బాడీ ఇక్కడికి వచ్చిందన్న. ఖచ్చితంగా మా వాయిస్ మీకు వినిపించినవన్నా ఖచ్చితంగా మీరు సముచిత స్థానం తీసుకోవాలని మీరు నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే మాత్రం మా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం గొల్ల కుర్మలకు. మాకు న్యాయం జరగకపోతే మీతో కొట్లాడతాం. ఆ హక్కు కూడా మాకు ఉందని మహేష్ అన్నకు ధన్యవాదాలు తెలుపుతూ జై యాదవ్.